హలో డెవలపర్స్, ఈరోజు నేను మీకు జావా స్క్రిప్ట్లో ఇఫ్ ప్రోగ్రామ్ ఎలా యూస్ చేస్తారో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయాలి అని అంటే మనకు ఒక టూల్ అవసరం. దానికోసం నేను విజువల్ స్టూడియోని ప్రిఫర్ చేస్తున్నాను. ఈ విజువల్ స్టూడియోలో ఫస్ట్లీ నేను ఒక ఫైల్ని క్రియేట్ చేసుకుంటున్నాను. మనం HTML కోడ్ని రాస్తున్నాం కాబట్టి .htmlతో నేను సేవ్ చేస్తున్నాను ఫైల్ నేమ్ .html. సో ఇక్కడ HTML ట్యాగ్స్ని యూస్ చేస్తున్నాను. ఈ డాక్ టైప్ HTML అనేది బ్రౌజర్కి కరెంట్లీ నేను ఏ వర్షన్ని యూస్ చేస్తున్నానో క్లియర్గా తెలియజేస్తుంది. దెన్ HTML ట్యాగ్ అనేది ఇక్కడ నుంచి నేను HTML ట్యాగ్స్ని యూస్ చేస్తున్నాను అని బ్రౌజర్కి తెలిసేలా చేస్తుంది. దెన్ హెడ్ ట్యాగ్, ఈ హెడ్ ట్యాగ్ అనేది టైటిల్ని మెటాడేటాని బ్రౌజర్కి తెలిసేలా చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా బుక్ని రాశాను అని అంటే స్టార్టింగ్లో మనం టైటిల్ అండ్ ఎవరు డెవలప్ చేశారు, దాని థీమ్ ఏంటి, ఎవ్రీథింగ్ మనం మెన్షన్ చేస్తాము. సిమిలర్లీ ఇక్కడ మనం ఏదైనా వెబ్ పేజ్ని డెవలప్ చేసేటప్పుడు ఈ హెడ్ పార్ట్లో దాని యొక్క టైటిల్ని, దాని యొక్క మెటా ఇన్ఫర్మేషన్ని, ఏదైనా లింక్స్ ఉన్నా ఎవ్రీథింగ్ ఈ హెడ్ ట్యాగ్లో మనము ఇంక్లూడ్ చేస్తాము. ఈ బాడీ ట్యాగ్లో మనం మన వెబ్ పేజ్ని డెవలప్ చేస్తాను. కరెంట్లీ నేను లాజిక్స్ని క్రియేట్ చేస్తున్నాను కాబట్టి లాజిక్స్ అనేవి జావా స్క్రిప్ట్లో ఉంటాయి కాబట్టి స్క్రిప్ట్ ట్యాగ్ని యూస్ చేస్తున్నాను. ఫస్ట్లీ ఇఫ్ ప్రోగ్రామ్ గురించి మనం తెలుసుకుందాం. సో సింటాక్స్ ఏంటి ఇఫ్ ప్రోగ్రామ్కి అంటే ఇఫ్ కండిషన్, ఈ కండిషన్ ట్రూ అయితే నాకు ప్రింటింగ్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవ్వాలి. ఇది సింటాక్స్. ఈ సింటాక్స్ని బేస్ చేసుకొని నేను ఒక ప్రోగ్రామ్ని రాస్తున్నాను. ఇఫ్ కండిషన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను i=0, నేను ఇచ్చే i వాల్యూ అనేది 0కి ఈక్వల్ అయితే నాకు లైక్ అని ప్రింట్ అవ్వాలి. లేదు i కంటే ఎక్కువ ఉంటే, i అనేది 0 వాల్యూ కంటే ఎక్కువ ఉంటే నాకు షేర్ అని ప్రింట్ అవ్వాలి. 0 కంటే తక్కువ ఉంటే నాకు కామెంట్ అని ప్రింట్ అవ్వాలి. సో i వాల్యూ అనేది మనం వాల్యూ ఇవ్వాలి. ఈ వాల్యూ అనేది నేను 2 వేస్లో ఇవ్వచ్చు. అవి స్టాటిక్ వే, డైనమిక్ వే. స్టాటిక్ వే అంటే ఓన్లీ ఒక వాల్యూ, ఏదర్ 0 ఇస్తాను, లేదు అంటే 0 కంటే అబోవ్ వాల్యూ, లేదు అంటే 0 కంటే బిలో వాల్యూ, ఏదో ఒక వాల్యూ ఇస్తాను. ఓన్లీ ఒక కండిషన్నే చెక్ చేయగలుగుతాను. అలా కాకుండా డైనమిక్ వాల్యూ ఇస్తే మనము ఒకేసారి అన్ని కండిషన్స్ని చెక్ చేయొచ్చు. సో నేను న్యూమరిక్ డేటా టైప్ ఇస్తున్నాను. న్యూమరిక్ మీన్స్ నెంబర్స్ పంపిస్తున్నాను, నెంబర్స్ ఎంటర్ చేస్తున్నాను కాబట్టి నెంబర్ డేటా టైప్ ఇస్తున్నాను. ఇది మనం ఒకవేళ స్ట్రింగ్స్ని ఎంటర్ చేసిన నెంబర్గా కన్వర్ట్ చేస్తుంది. దెన్ ఈ ప్రాంప్ట్ బాక్స్ అనేది జావా స్క్రిప్ట్లో ఏదైనా వాల్యూస్ని ఎంటర్ చేయాలి అంటే మనం ప్రాంప్ట్ బాక్స్ని యూస్ చేస్తాము. ప్రింట్ చేయాలి అంటే document.writeని యూస్ చేస్తాము. సో నేను రన్ చేస్తున్నాను. 0 ఎంటర్ చేశాను. సో ఫస్ట్ కండిషన్ ట్రూ కాబట్టి లైక్ అని ప్రింట్ అయింది. 1 ఎంటర్ చేశాను, షేర్ అని ప్రింట్ అయింది. నెగిటివ్ వాల్యూస్ ఇస్తున్నాను.
కామెంట్ అని ప్రింట్ అయింది. ఇవి ఎలా వస్తున్నాయి అంటే నా మౌస్తో రైట్ క్లిక్ ఇవ్వగానే ఈ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. దెన్ ఇన్స్పెక్ట్ చేయండి. ఈ ఇన్స్పెక్ట్లో సోర్సెస్లోకి వెళ్ళగానే మనం డిబగ్ పాయింట్స్ పెడతాము. దానిపైన ఇలా క్లిక్ చేస్తాము. క్లిక్ చేయగానే మనకి ఇలా బ్లూ మార్క్స్తో డిబగ్ పాయింట్స్ క్రియేట్ అవుతాయి. సో దెన్ నేను రన్ చేస్తున్నాను. ఫస్ట్ ఈ లూప్ అనేది రిపీట్ అవుతుంది. లైన్ బై లైన్ రిపీట్ అవుతుంది. సో ప్రాంప్ట్ బాక్స్ ఎంటర్ అయింది. 0 ఎంటర్ చేస్తున్నాను. 0 ఈక్వల్ టు 0. సో కండిషన్ ట్రూ కాబట్టి ఇన్సైడ్ వెళ్తుంది, అది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ కండిషన్ని చెక్ చేస్తుంది. ఇది ఫాల్స్ కాబట్టి నెక్స్ట్ కండిషన్ చెక్ చేస్తుంది. ఇది ఫాల్స్ కాబట్టి అవుట్ ఆఫ్ ది బ్లాక్ వెళ్ళిపోతుంది. లేదు నేను 3 ఇచ్చాను, 3 అనేది 0కి ఈక్వలా కాదు. సో నెక్స్ట్ కండిషన్ చెక్ చేసుకుంటుంది. 3 అనేది 0 కంటే ఎక్కువ. సో కండిషన్ ట్రూ కాబట్టి ఇన్సైడ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సిమిలర్లీ నెగిటివ్ వాల్యూస్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇష్యూస్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఏమైనా ఇష్యూ వస్తే అంటే నేను ఇక్కడ 0ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడే మనకు 0 అనేది ఇష్యూ చూపిస్తుంది. బట్ స్టిల్ నేను ఆ ప్రోగ్రామ్ని రన్ చేశాను. రన్ చేసినప్పుడు నాకు కన్సోల్లోకి వెళ్ళండి. ఇక్కడ చూడండి ఇన్వాలిడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అసైన్మెంట్ ఏ లైన్లో కూడా మనకు మెన్షన్ చేశారు. దీని మీద క్లిక్ చేయగానే ఈ లైన్లో ఒక అసైన్మెంట్ ఆపరేటర్ అనేది ఒకటి ఎక్స్ట్రాగా యాడ్ అయింది, మీన్స్ ఈక్వల్ టు ఆపరేటర్. సో మనం అది రిమూవ్ చేస్తే ఇష్యూ అనేది రిజాల్వ్ అయింది. ఇలా మనం ఎర్రర్స్ని రిజాల్వ్ చేస్తాం త్రూ డీబగ్గింగ్ ద్వారా. దిస్ ఈస్ అబౌట్ ఇఫ్ ప్రోగ్రామ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎక్కడైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.